దీపు చంద్రదాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందూపై దాడి జరిగింది. కొట్టి చంపారు అమృత్ మండల్ అనే వ్యక్తిని. బంగ్లాదేశ్లో హింసాకాండ కొనసాగుతుంది. హిందువులే టార్గెట్గా వరుస దాడులు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. దీపు చంద్రదాస్ ఘటన మరొక ముందే మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు స్థానికులు. రాజ్బరి జిల్లా పంక్షా సర్కిల్లో అర్ధరాత్రి ఘటన జరిగింది. ఇంటికి వెళ్ళి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు అమృత్. ఈ క్రమంలోనే అమృత్ మండల్ అలియా సామ్రాట్ అనే యువకుడిని చుట్టుముట్టి స్థానికులు దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమృత్ అనుచరుడు మొహమ్మద్ సలీంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సలీంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని దగ్గర నుంచి పిస్టల్, షూటర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ సలీం ఓ క్రిమినల్ గ్యాంగ్ నడుపుతున్నట్లుగా గుర్తించారు. గతంలో మహమ్మద్ సలీంపై మర్డర్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై మూక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరొక వ్యక్తిని బంగ్లాదేశ్లో అతి కిరాతకంగా హతమార్చారు. రాజ్బరి జిల్లాలో అమృత్ మండల్ అనే యువకుని గుంపు కొట్టి చంపింది. అతను ఓ క్రిమినల్ ముఠా నాయకుడని, దోపిడీ కేసుల్లో ప్రమేయం ఉందని స్థానికులు అంటున్నారు. గత వారం దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని కూడా ఇలాగే హత్య చేశారు. ఈ ఘటనలు మైనార్టీల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల విద్యార్థి నేత హదీ హత్యతో అక్కడ మళ్ళీ హింస చెలరేగింది. తాజాగా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక దీపు చంద్రదాస్ మరణం తర్వాత అతన్ని గుంపు కొట్టి చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి హైవేపై నిప్పంటించిన సంగతి తెలిసింది. తాజాగా రాజ్బరి జిల్లా పంక్షా సబ్ జిల్లాలో 29 ఏళ్ల అమృత్ మండల్ అలియా సామ్రాట్ను రాత్రి 11 గంటల సమయంలో హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హోసెన్ డంగా ఓల్డ్ మార్కెట్లో అతనిపై దాడి జరిగింది. కొద్దిసేపటికే చనిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం సామ్రాట్ ఓ క్రిమినల్ ముఠాకు నాయకుడని, సామ్రాట్ బహినీగా పిలుస్తారని చెప్తున్నారు. దోపిడీ సహా ఇతర నేరాల్లో అతడి పాత్ర ఉందంటున్నారు. గతేడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన సామ్రాట్ బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోయి ఇటీవల తిరిగి వచ్చారు. బుధవారం రాత్రి సుమారు 11 గంటలకు అతని ముఠాలోని మరికొందరు సభ్యులు షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కుటుంబ సభ్యులు దొంగలు అరవడంతో సామ్రాట్ పట్టుకున్నారు. అతన్ని కొట్టి చంపగా మిగతా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. పంక్షా సర్కిల్ పోలీసుల ప్రకారం అక్కడ చేరుకుని సామ్రాట్ను మూకబారి నుంచి రక్షించి హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సామ్రాట్పై ఓ హత్య, 2 క్రిమినల్ కేసు ఉన్నట్టుగా చెప్తున్నారు. సామ్రాట్ అనుచరులు ఒకరైన మహమ్మద్ సలీంను అరెస్ట్ చేశామని, అతడి వద్ద 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. దీపు చంద్రదాస్ హత్యపై భారత్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్న సందర్భంలో తాజాగా మరో హిందూపై మూకదాడి జరిగింది. అతన్ని అతి కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద 2 రోజుల కిందట విహెచ్పి సహా హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో సామ్రాట్ హత్య మరింత నిప్పును రాజేస్తోంది. గత వారం ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్రదాస్ను మూకదాడి చేసి చంపింది. వేడుకున్నా కూడా వదలలేదు. దీంతో మైనార్టీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఢాకాకు సమీపంలో ఉన్న మైమెన్ సింగ్లో 27 ఏళ్ల దీపుదాస్పై ఒక సహోద్యోగి మతదూషణ ఆరోపణ చేస్తే ఒక మూక అతన్ని కొట్టి చంపింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఉరితీసి నిప్పంటించారు. అయితే దైవదూషణకు పాల్పడినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని విచారణలో వెల్లడైంది. అయితే ఇదంతా కేవలం ఉద్దేశపూర్వకంగా హిందువులపై చేస్తున్న దాడులుగా అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మైనార్టీ హిందువులపై బంగ్లాదేశ్లో రోజుకు దాడులు పెరుగుతున్న వేళ ముఖ్యంగా భారత్పై బంగ్లాదేశ్లో అక్కడి స్థానికులు కొంతమంది విషం చిమ్ముతున్నారు. భారత్ వ్యతిరేక ఆందోళనలు చేపడుతున్న పరిస్థితులకు ఇవి అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఇక సామ్రాట్నైతే అమృత్ మండల్ అలియా సామ్రాట్ను బహిరంగంగా చితకబాద్తూ హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ మొత్తం ఘటనలకు సంబంధించి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రాజ్బరి జిల్లా పాంక్షా ఉపజిల్లాలోని హుసైన్ డంగా ఓల్డ్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. అమృత్ మండల్పై కొత్తగా సృష్టించిన ఆరోపణలతో కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఎలాంటి ఆధారం లేకుండా మార్కెట్ మధ్యలోనే అతన్ని చుట్టుముట్టి లాఠీలు కర్రలతో తీవ్రంగా కొట్టారు, రాళ్లతో కొట్టారు. తీవ్ర గాయాల పాలైన అమృత్ అక్కడక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు వెంటనే ప్రజలకు సమాచారం ఇవ్వలేదనే విమర్శలున్నాయి. గురువారం ఉదయం పాంక్షా మోడల్ పోలీస్ స్టేషన్ ఈ ఘటనను ధృవీకరించింది. అమృత్ మండల్పై వసూలు ఆరోపణలు ఉన్నాయంటూ పేర్కొన్నప్పటికీ అతడి హత్యకు గల స్పష్టమైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీపు చంద్రదాస్ హత్య తర్వాత కూడా హిందువులపై దాడులు ఆగలేదన్న విమర్శలు బలపడుతున్నాయి. రాత్రి వేళ ఇళ్లకు తాళాలు వేసి దహనం చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ పాలకుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. హిందువుల భద్రతపై ప్రభుత్వ స్పందన కరువైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నిర్లక్ష్యమే మరో మాబ్ లించింగ్కు దారితీసిందని పలువురు అంటున్నారు. ఇటీవలే ప్రముఖ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య నేపథ్యంలో ఢాకాలో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో రాజ్బరీలో హత్య జరగడం ఆందోళన మరింత పెంచింది. హదీ హత్య తర్వాత కొందరు యువ నాయకులు రెచ్చగొట్టే భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఢాకాలో భారత హైకమిషన్ వైపు కవాతును కూడా భద్రతా దళాలు అడ్డుకోవాల్సి వచ్చింది. చిట్టాగాంగ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ భవనంపై రాళ్ల దాడి కూడా జరిగింది. దీంతో బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వరుస ఘటనలతో అక్కడి మైనార్టీల భద్రతపై తీవ్ర సందేహాలు తలెత్తున్నాయి. అమృత్ మండల్ హత్యపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి పెరుగుతోంది. দর্শক, আমরা দেখতে পাচ্ছিলাম ভারতীয় যে হাই কমিশনের অফিস রয়েছে, সেখানে কিন্তু পাথর নিক্ষেপ করা হচ্ছে না, এমনকি প্রশাসনকে কিন্তু সরিয়ে দেওয়া হয়েছে। ইতিমধ্যে హిందువులపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. అట్రాసిటీ కొనసాగుతుంది బంగ్లాదేశ్లో. ముఖ్యంగా మైనార్టీ హిందువులని టార్గెట్గా చేసుకొని కొన్ని గుంపులు అక్కడ అరాచకాలకు పాల్పడుతున్నట్టుగా అర్థమవుతోంది. మరి ముఖ్యంగా స్టూడెంట్ లీడర్ హదీ మరణం తర్వాత ఇవి మరింత పెచ్చుమీరుతున్నాయి. ఎందుకంటే గతం నుంచి కూడా షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత భారత వ్యతిరేక ఆందోళనలు బంగ్లాదేశ్లో మిన్నడుతున్నాయి. ఢాకా, చిట్టాగాంగ్, అలాగే ముఖ్యంగా దాదాపు 1.5 కోటికి పైగా మైనార్టీ హిందువులు బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వారిని ఎక్కడికక్కడ
వారి ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి, లేదా అకారణంగా వాళ్ళపై దాడులు చేస్తూ కొట్టి చంపుతున్నారు. దీపు చంద్రదాస్ హత్య తర్వాత ఇవి మరింత పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ అమృత్ మండల్ కూడా ముఠా సభ్యుడే, గ్యాంగ్ సభ్యుడే. కానీ ఇప్పుడు ఇతని హత్యకు సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన కారణాలు లేవని చెప్తున్నారు. అతను క్రిమినల్ అయినప్పటికీ కూడా, ఓ క్రిమినల్ గ్యాంగ్ నడుపుతున్నప్పటికీ కూడా, అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం అతను మైనార్టీ హిందువు కాబట్టి అతనిపై ఇదే అదునుగా భావించి ఓ గ్యాంగ్, గుంపు మూక అతనిపై దాడి చేసి హతమార్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సరే, ఇక్కడ అమృత్ మండల్ వ్యవహారం పక్కన పెడితే దీపు చంద్రదాస్ హత్య మాత్రం చాలా దారుణంగా జరిగింది. అతన్ని చంపి చెట్టుకు ఉరేసి మళ్ళీ ఆ డెడ్ బాడీని హైవేపై కాలబెట్టిన, పూర్తిగా దహనం చేసిన పరిస్థితి. దాని తర్వాత వరుసగా ఈ ఘటన చోటు చేసుకున్నాయి. అమృత్ మండల్ కూడా అదే కోవలోకి వచ్చింది. అంటే ఇక్కడ హిందువుల రక్షణ, భద్రత ప్రశాంతంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే రకరకాల కారణాలు, రకరకాల సాకులు చూపుతూ ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి, కానీ వాటికి సంబంధించిన పూర్తి నిర్ధారణ లేదు. దీపు చంద్రదాస్ విషయంలో కూడా అదే జరిగింది. మతపరమైనటువంటి దూషణ చేశాడంటూ అతనిపై దాడి చేసి ఒక గుంపు కొట్టి చంపింది. కానీ తర్వాత దర్యాప్తులో అలాంటిది ఏం లేదని తేలింది. తర్వాత అక్కడి తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనిస్ క్షమాపణలు చెప్తూ ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు. వాళ్ళ కుటుంబాన్ని భద్రత కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక్కడ కూడా అమృత్ మండల్ విషయంలో అదే జరిగింది. అమృత్ మండల్ గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తర్వాత షేక్ హసీనా గద్దె దిగినాక అతను వేరే చోటుకి అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఇటీవలి కాలంలోనే మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే ఎక్కడ మళ్ళీ క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పటికీ అతని గతంలో ఉన్న గ్యాంగ్ సభ్యులు కొంతమంది వసూళ్లకు వెళ్ళినట్టుగా సమాచారం అందుకున్న నేపథ్యంలో ఇతని ప్రమేయం లేకపోయినా ఇతన్ని వచ్చి కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. కావాలని టార్గెట్ చేసి ఇక్కడ హిందువులపై కుట్రపూరితంగా వివరిస్తున్నారనే అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మైనార్టీ హిందువులపై ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇళ్లను తగలబెడుతున్నారు. భారత రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. చిట్టగాంగ్లోని డిప్యూటీ హై కమిషన్ ఆఫీస్పై కూడా రాళ్ల దాడి జరిగింది. ఢాకాలో భారత హై కమిషన్ ఆఫీస్ వైపు కవాతు కూడా నిర్వహించారు. దీన్ని బట్టి భారత వ్యతిరేక ఆందోళనకు ఎవరు ఆజ్యం పోస్తున్నారు? ఇదంతా కూడా పాకిస్తాన్ నుంచి కొంతమంది కావాలని భారత్ వైపు ఉసిగొల్పుతున్నారు. ముఖ్యంగా భారత్ సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా వీళ్ళ దృష్టి ఉంది. ఈశాన్య రాష్ట్రాలను కూడా తాము ఆక్రమించుకుంటాము, స్వాధీనం చేసుకుంటామంటే కొంతమంది బంగ్లాదేశ్ నుంచి అవాకులు చెవాకులు పేలుతున్న క్రమంలో ప్రస్తుతం భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ దృష్టి సారించింది. మరి ముఖ్యంగా ఇప్పటికే భారత హైకమిషన్ నుంచి అన్ని వివరాలు సేకరిస్తోంది భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్న అంశాలపై. ఇక బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఎలా స్పందించబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.